నమస్తే. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఇప్పుడు నేతల మెడకు చుట్టుకుంటుంది. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊహించని రీతిలో తీవ్ర చుక్క ఎదురైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టు నుంచి రక్షణ పొందేందుకు కారుమూరి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ ఏదైతుందో ఆ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు ఇక్కడ నిర్దాక్షిణ్యంగా కూడా తోసిపుచ్చింది. ఈ క్రమంలో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం చేసిన ఘాటు వ్యాఖ్యలు చూసినట్లయితే అవినీతికి సంబంధించిన సంచలనాత్మక నిజాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనలతతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కారుమూరి నాగేశ్వరరావు ప్రభావం, ఆయన కుటుంబం పొందిన ఆర్థిక ప్రయోజనాలపైన సంచలన వ్యాఖ్యలు చేసింది కూడా. నిందితుడి తరఫున సీనియర్ న్యాయవాది అశోక్ భాన్ వాదనలు వినిపిస్తూ ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని మాత్రమే ఆయన చెప్పారు. ముఖ్యంగా ప్రస్తుత కేసులో కారుమూరి పాత్ర ఏమీ లేదని, అసలు ఆయనకు సంబంధించిన పౌర సరఫరాలు లేవని, ఆబ్కారీ శాఖలో మంత్రిగా కూడా పనిచేయలేదని చెప్పేసి ఆయన వాదించే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ వాదనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా ఆక్షేపించారు. పిటిషనర్ నేరుగా అధికారంలో లేకపోయినా ఆయన అధికారం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కదా, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అక్కడ ఆయన మంత్రిగాను ఎమ్మెల్యేగాను ఉన్నారా లేరా అనేది పక్కన పెడితే ఆయన కింద ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కదా. దీనికి సంబంధించి అక్రమ రవాణా దందా ద్వారా పిటిషనర్ కుమారుడు, కోడలు, సతీమణి అంటే ఆయన భార్య, ఆయన సమగ్ర కుటుంబం అంతా కూడా ఆర్థికంగా లబ్ధి పొందిందని చెప్పేసి దాదాపుగా 350 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును దారి తప్పించి కాజేశారని స్పష్టం చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా రక్షణ కల్పించాలన్న విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చారు. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి నిందితుడిని కస్టోడియల్ విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సిజేఐ సంచలనంగా ప్రకటించారు. ఇక్కడ లిక్కర్ కేసుకు సంబంధించి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ హయాంలో ఈ మద్యం కుంభకోణం ఏ స్థాయిలో జరిగింది, అందులో నాటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాత్ర ఏంటనేది కూడా విషయాలు ముఖ్యంగా విచారణ సంస్థల ద్వారా దర్యాప్తులో అత్యంత విస్తుపోయేలా వెలుగులోకి వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ మనకి అందుతున్న సమాచారం. దాదాపుగా 3500 కోట్ల రూపాయల భారీ మద్యం కుంభకోణంలో డిస్టిలరీల నుంచి నేరుగా వేల కోట్ల ముడుపులు వసూలు చేయడం దగ్గర నుంచి ఆ నల్లధనాన్ని నివాసాల్లో డెన్లుగా మార్చి దాచడం, అక్కడి నుంచి విదేశాలకు హవాలా ద్వారా దారి మళ్లించి అలాగే పర్సనల్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడి పెట్టడం వరకు కూడా అనేక కోణాల్లో సిట్ ఈడీ దర్యాప్తులో బయటపడ్డాయన్నమాట. ఈ మొత్తం దోపిడీ నెట్వర్క్లో ఒక ప్రత్యేకమైన అత్యంత లాభదాయకమైన భాగాన్ని మద్యం బాక్సుల రవాణా అక్రమాల రూపంలో రూపకల్పన చేశారనమాట. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు ఉన్న పాత మద్యం విధానంలో ఒక మద్యం బాక్సును మద్యం డిపో నుంచి షాపుకు ఎంత దూరమైనా సరే సరఫరా చేయడానికి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ రవాణా ద్వారాకు కేవలం 13 రూపాయలు మాత్రమే చెల్లించింది. అయితే ముఖ్యంగా జిల్లాలో ఉండే జాయింట్ కలెక్టర్ పరిధిలో ఈ రవాణా కాంట్రాక్టులు ఎంతో పారదర్శకంగా జరిగాయి. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వ ఖజానాకు నష్టం రాకుండా చూస్తామని చెప్పేసి ఇక్కడ రంగుల కళలు చెప్పి ముఖ్యంగా వాటన్నిటిని మార్చేసి నూతన మద్యం పాలసీని తీసుకొచ్చి లిక్కర్ పాలసీని తీసుకొచ్చి దానికి కేవలం ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికి పక్కా స్కెచ్ వేశారనేది ఒక సమాచారం అనమాట. అయితే మద్యం రవాణాకు అయ్యే సరఫరా ధరను ఒక్కసారిగా 13 రూపాయల నుంచి ఏకంగా 34 రూపాయల వరకు పెంచేసి అదనంగా పెంచిన ఆ సొమ్మును తమ జేబుల్లో వేసుకునే విధంగా దోపిడీకి పెద్దపీట వేశారు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఈ కుట్ర వెనుక నాటి ప్రభుత్వ పెద్దల సలహాదారు రాజ్ కేశిరెడ్డి ఎవరైతే ఉన్నారు, A1గా ఉన్నారు ఇందులో లిక్కర్ కేసులో, అప్పటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆ సమయంలో ఏరికోరి తెచ్చుకున్న ఏపీఎస్బిసిఎల్ ఎండి వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పూర్తిగా వీటితో పాటుగా సిట్ కూడా ఆధారాలతో సహా బహిర్గతం చేశారు ఇప్పటికే. అయితే ముఖ్యంగా ఈ లిక్కర్ కేసులో దాదాపుగా మనం చూసినట్లయితే రవాణా దోపిడీలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నాటి అధికార బలాన్ని ఉపయోగించారని చెప్పేసి కూడా సిట్ వెల్లడించింది. ఇక్కడ నాటి జగన్ సలహాదారు రాజ్ కేశిరెడ్డి అత్యంత ఆప్తుడైన తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి టేకర్ లాజిస్టిక్స్ పేరుతో వ్యాపారం చేసేవాడు అనమాట. అయితే మద్య రవాణా కేంద్రీకృతం కాంట్రాక్ట్ మొత్తం కూడా తమకు ఇప్పిస్తే నెలకు కోట్ల రూపాయల ముడుపులు ఇస్తామని చెప్పేసి ఆఫర్ చేయడంతో రాజ్ కేశిరెడ్డితో పాటు ఏపీఎస్బిసిఎల్ ఎండి ఎవరైతే ఉన్నారో వాసుదేవరెడ్డి, ఆయనతో కలిసి జిల్లాల పరిధిలోని జాయింట్ కలెక్టర్ల రవాణా వ్యవస్థను రద్దు చేసి దాన్ని స్టేట్ లెవెల్లో కేంద్రీకరించారు. అంటే జిల్లా స్థాయి నుంచి పూర్తిగా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లిపోయారనమాట. ఆ వెంటనే సిగ్మా లాజిస్టిక్ అనే బోగస్ సంస్థను రంగంలోకి దించారు. ఇవన్నీ షెల్ కంపెనీస్ అనమాట.
ఇందులో భాగంగానే నాటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తన అధికారిక హోదాని క్యాబినెట్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ భారీ రవాణా దోపిడీలో తన కుటుంబానికి అపారమైన వాటా దక్కేలా చక్రం తిప్పారనేది ఇక్కడ ప్రధానమైన అంశం. సిట్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ అదే చెప్తున్నారు. కారుమూరి నేరుగా అబ్కారీ శాఖ మంత్రి కాకపోయినప్పటికీ సబ్ కాంట్రాక్ట్ నెపంతో రాష్ట్రంలో అత్యంత కీలకమైన సెంట్రల్స్ ఏవైతే ఉన్నాయో సెంటర్స్ అన్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మద్యం రవాణా కాంట్రాక్ట్ రవాణా హక్కులను తన కుటుంబ సభ్యుల పేరిట లాజిస్టిక్ సంస్థలకు కట్టబెట్టించుకున్నారనమాట. ఇందులో కారుమూరి కుమారుడు కారుమూరి సునీల్, ఆయన కోడలు వల్లూరి కీర్తి, కారుమూరి సతీమణి కీలక సూత్రధారులుగా మారి ఏకంగా 350 కోట్ల రూపాయలకు పైగా అక్రమ లబ్ధి పొందారని చెప్పేసి కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇక్కడ పీడిఎస్ లేదా లిక్కర్ సిస్టంలో దీని కింద స్థాయిలో తాము నేరుగా దస్త్రాలపై సంతకాలు చేయకపోయినా అధికారిక ప్రభావాలను ఉపయోగించి బోగస్ బిల్లులు తయారు చేయడంలో అవినీతి సొమ్మును సొంత కుటుంబ ఖాతాల్లోకి మళ్లించడంలో కారుమూరి నాగేశ్వరరావు పాత్ర ప్రధానమైందని చెప్పేసి సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసింది. సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మొత్తం రవాణా అక్రమాల నెట్వర్క్లో ఫేక్ హాలోగ్రామ్ల తయారీ, ఇక్కడ ఊహాజనితమైన బిల్స్ ఏవైతున్నాయో ఆ బిల్లులన్నీ కూడా సృష్టించడం ద్వారా ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ఇక్కడ లిక్కర్ కుంభకోణంలో వీళ్ళు పాత్ర వహించారనేది చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది అనేది సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. రైట్, ఇక్కడ ముఖ్యంగా అనేక మంది ఇప్పటికీ దాదాపుగా 50 మందిని ఇందులో అరెస్ట్ చేశారు. 49వ వ్యక్తి వేరే ఇతర దేశాల నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి వీళ్ళంతా కూడాను చాలా కీలకమైన పాత్ర పోషించారు. హైదరాబాద్లో 11 డెన్లు, ఈ 11 డెన్లు కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్కి మాత్రమే. ఇక్కడ నుంచి డబ్బులు అక్కడ పంపించడం, అక్కడ నుంచి ఇక్కడ పంపించడం, వీటన్నిటిని కొన్ని గూడౌన్స్లో దాదాపుగా వాళ్ళు భద్రపరిచిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది కేవలం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 కోట్లు 3,500 కోట్లు అని చెప్పేసి కొన్ని లెక్కలు చెప్పారు. కానీ అనధికారికంగా దాదాపుగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఏదైతుందో దానికి 10 రెట్లు ఎక్కువ అని చెప్పేసి చాలా పెద్ద చర్చ జరిగింది. లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆయన కూడా దాదాపు ఇది 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఆయన పార్లమెంట్లో కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడు సుప్రీంకోర్టులో కారుమూరి నాగేశ్వరరావుకు బెయిల్కి సంబంధించి చుక్కెదురైందని తెలుస్తుంది. సో ఇంకా ఈ లిక్కర్ స్కామ్లో ఎవరెవరున్నారు, అసలు అంతిమంగా లబ్ధిదారుడు ఎవరు, నిజంగానే ప్రభుత్వం భావిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా ఇందులో? పెద్ద ఎత్తున మనీ లాండరింగ్, హవాలా కార్యకలాపాలకు పాల్పడినట్లు కూడా ఆధారాలు కారుమూరికి సంబంధించి లభించాయని చెప్తున్నారు. ఏపీ సిఐడితో పాటుగా సిట్ సేకరించిన కీలక ఆధారాలను బట్టి ఈడీ రంగంలోకి దిగి ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. ఈడీ జరిపిన ప్రాథమిక విచారణలోనే రాజకేశ్ రెడ్డి కారుమూరి కుటుంబంతో పాటుగా వాసుదేవరెడ్డి ముఠా కలిసి జరిపిన ఏదైతే లావాదేవీల్లో ఏకంగా 195.33 కోట్ల రూపాయల మేర అనుమానంగా ఈ యొక్క హవాలా మనీ లాండరింగ్ సొమ్ము మొత్తం ఉన్నట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారణ అయిందనేది మనకంతున్న సమాచారం. ఈ కేసులో రాజకేశ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, ఆయన బామర్ది విజయ నరసింహారెడ్డిలతో పాటుగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్, కోడలు వల్లూరు కీర్తి, అలాగే సైఫ్ అహ్మద్, బూనేటి చాణక్యులను ప్రధాన నిందితులుగా ఈడీ చేర్చిందనమాట. ఇప్పటికే ఈడీ అధికారులు రాజకేశ్ రెడ్డి, వాసుదేవరెడ్డిలను కూడా అరెస్టు చేసి కస్టడీకి తీసుకోగా మిగిలిన ప్రధాన నిందితుడైన కారుమూరి నాగేశ్వరరావు రక్షణ కోసం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి వ్యాఖ్యానిస్తూ ఫేక్ హాలోగ్రాములు పెంచిన బిల్లులు ఆధారాలు చూస్తే ఇక్కడ తీవ్రమైన నేరంగా జరిగినట్లు స్పష్టమవుతుందని చెప్పేసి ఆ నేరం మూలాలు ఏ స్థాయికి విస్తరించాయో వెలికి తీయాలంటే ఖచ్చితంగా లోతైన దర్యాప్తు అవసరం అని చెప్పేసి తేల్చి చెప్పారు. మద్యం సరఫరాలో ఆటోమేటెడ్ జీపీఎస్ సిస్టమ్ ఉందనే సాకుతో నేరాన్ని కప్పిపుచ్చుకోలేరని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. సో ఇక్కడ ఓవరాల్గా ఏం జరగబోతుంది అసలు? ప్రస్తుతం కారుమూరి నాగేశ్వరరావుకు ముందస్తు బెయిల్ లభించకపోవడం, ఆయన అనారోగ్య కారణాల విజ్ఞప్తిని కూడా అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించడంతో ఆయనపై అరెస్ట్ తప్పదని చెప్పేసి తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం పేరుతో సాగిన ఈ అపరిమితమైన దోపిడీలో పాత్రదారులు, సూత్రధారులు ప్రశాంతంగా తప్పించుకోలేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీ పౌర సమాజం, మద్యం బాధితులు సైతం ఈ తీర్పును స్వాగతిస్తున్నారు. కేవలం అధికారంలో ఉన్నామనే ధీమాతో వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకొని కుటుంబ సభ్యుల పేరిట షెల్ కంపెనీలు సృష్టించి లాజిస్టిక్ సంస్థలు పెట్టి 100 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును కాజేసి ప్రతి ఒక్కరూ చట్టం ముందు సమానులేనని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈడీ దర్యాప్తు మరింత వేగవంతమై కారుమూరి నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఈ మద్యం కుంభకోణం వెనుక ఎవరున్నారు, అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి. అసలు ఈ లిక్కర్ కుంభకోణంలో, ఏపీ లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరు?